సంఖ్యలతో ఆడుకుందాం. 6వ తరగతి గణితం అధ్యాయం 3 పేజ్ సంఖ్య 47. ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకం. 1 ప్రతి సంఖ్యకు కారణాంకం. ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే సంఖ్య ఆ సంఖ్యకు కారణాంకం. ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఆ సంఖ్యకు సమానంగా గాని లేదా తక్కువగా గాని ఉంటుంది. ప్రతి సంఖ్య దాని కారణాంకానికి గుణిజం. సంఖ్య యొక్క ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానంగా గాని లేదా అంతకంటే ఎక్కువగా గాని ఉంటుంది. ప్రతి సంఖ్య దానికదే గుణిజం. ఒకటి తప్ప మిగిలిన సంఖ్యలలో 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. 2 కంటే ఎక్కువ కారణాంకాలను కలిగిన సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 2 కనిష్ట ప్రధాన సంఖ్య, 2 సరి ప్రధాన సంఖ్య. 2 మినహా మిగిలిన అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలే. 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా కలిగిన సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్య లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. ఒక సంఖ్యను మరో సంఖ్య నిశ్శేషంగా భాగిస్తే రెండో సంఖ్య కారణాంకాలన్నీ మొదటి సంఖ్యకు కూడా కారణాంకాలు. ఒక సంఖ్య 2 పరస్పర ప్రధాన సంఖ్యలచే భాగింపబడితే వాటి లబ్దంతో కూడా ఆ సంఖ్య భాగింపబడుతుంది. సంఖ్య చివరి అంకె అనగా 1ల స్థానంలోని అంకెను పరిశీలించి 2, 5, 10 భాజనీయతను చెప్పవచ్చు. సంఖ్యలోని అంకెల మొత్తము కనుగొని 3, 9 యొక్క భాజనీయతను చెప్పవచ్చు. సంఖ్యలోని చివరి 2 అంకెలు లేదా 3 అంకెలు పరిశీలించి 4, 8 యొక్క భాజనీయతను చెప్పవచ్చు. బేసి స్థానంలోని అంకెల మొత్తం, సరి స్థానంలోని అంకెల మొత్తంల తేడాలను కనుగొని 11 యొక్క భాజనీయతను చెప్పవచ్చు. రెండు సంఖ్యలు ఒక సంఖ్యచే భాగింపబడితే ఆ సంఖ్యల మొత్తము భేదం కూడా ఆ సంఖ్యచే భాగింపబడుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క కారణాంకాలలో గరిష్టంగా ఉన్న విలువను గరిష్ట సామాన్య భాజకం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క గుణిజాలలో కనిష్టంగా ఉన్న విలువను కనిష్ట సామాన్య గుణిజం అంటారు. 2 సంఖ్యలలో ఒకటి మరొక దాని గుణిజం అయిన పెద్ద సంఖ్య ఆ సంఖ్యల కాసాగు అవుతుంది. కాసాగు గాసాకాల మధ్య సంబంధాన్ని కాసాగు ఇంటూ గాసాక = 2 సంఖ్యల లబ్దంగా రాయవచ్చు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.